గైస్ వీడియో కన్నా ముందైతే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. అదేంటంటే మీరు చదువుకుంటున్న స్టూడెంట్స్ అయినా, చదువు కంప్లీట్ అయిన గ్రాడ్యుయేట్ అయినా, జాబ్ చేస్తున్న ఎంప్లాయీ అయినా, లేదా ఇంటికాడ ఖాళీ ఉంటున్న హౌస్ వైఫ్స్ అయినా, సో వీళ్ళందరూ మీ ఖాళీ టైంలో సోషల్ మీడియాని ఉపయోగించి డైలీ ఒక 2-3 అవర్స్ కేటాయించి నెలకు పార్ట్ టైం అయితే 20,000, ఫుల్ టైం అయితే 40,000 సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఈ కంపెనీ వాళ్ళు అయితే మనం మనీ సంపాదించుకోవడానికి మంచి అవకాశం అయితే కల్పిస్తారు. సో మనం ఈ కంపెనీలో జాయిన్ కావడానికి ఎలాంటి జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాంటాక్ట్ అవ్వండి. ఆ వాట్సాప్లో మీ డీటెయిల్స్, ఊరు, ఎవ్రీ డీటెయిల్స్ వాళ్ళకి సెండ్ చేయండి. సో ఆ టీం వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యి ఆల్ డీటెయిల్స్ తీసుకొని మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. సో జాయిన్ అయ్యి మంచి మనీ అయితే ఎర్న్ చేసుకోండి. ఓకేనా? అటు మీ బావ ఏమన్నా కనిపించండారా? అక్క బావ అటు కనిపించలే ఇటు కనిపించలే కానీ నేను సాయంత్రం అయితే కనిపించింది అక్క. ఒరేయ్, నేను సాయంత్రం గురించి అడతలేను, రాత్రి కూడా ఇంట్లోనే ఉండు. పొద్దున్నే లేచి ఎడుకోబోయిండు, ఇంకా రాలేదని అడుగుతున్నా. నిన్ను మన సంగతి అయితే నాకు తెలుసు కానీ ఇవాళ సంగతి నాకు తెలియదు అక్క. అయినా గింత పొద్దుగానే బావతో నేను పని పడదు అక్క. ఇంకేం పని ఉంటదిరా, రాత్రి తిన్న గిన్నెలన్నీ అట్లనే ఉన్నాయి, నాకేమో తోమరాదాయే. ఏందాక గిన్నెలు మొత్తం బావతో తోమిస్తున్నావా? రే బావతోటి నేనెందుకు తోమిపిస్తారా? అయినా మా గిన్నెలు మేమెందుకు దోముకుంటాం? మా పని మనిషి వచ్చి దోముతుంది. గిన్నెలు పని మనిషి వచ్చి తోమిన దానికి మరి బావ ఎందుకు అక్క? అవన్నీ నీకెందుకురా? బావ కనిపిస్తే బావా అక్క తానం చేసి తయారై కూసుంది, నువ్వు కనిపిస్తే రమ్మని చెప్పింది అని చెప్పు. నువ్వు చెప్పినట్టే చెప్పమంటావా అక్క? అవునరా, నేను చెప్పినట్టే చెప్పు. చెప్తా అంతే. సరే ఏమో నిమ్మల మీద కూర్చున్నావు? నిమ్మల మీద కూర్చోలేరా, గడ్డి మీద కూర్చున్నా. నువ్వు ఎప్పుడు నన్ను అవలగం చేస్తావు ఏందన్నా? ఏమేదో ముఖం అంతా ఏమో అట్లా బాధగా పెట్టుకొని వస్తున్నావు. ఏం చేయాలన్నా నాకు? ఓ బావా, చెప్పురా. ఏంది బావ గట్ల కొట్టినావు? అక్క తాను చేసి తయారై రెడీ కూర్చుంది, రమ్మంటుంది పో. ఏం మాట్లాడుతున్నావు బే? అవన్నీ చెప్పమని నన్ను కొడుతున్నావు. పోరా, ఎటు పోతున్నావు? ఇంటికి పోయి కాలపడతా. ఏంది అసలు నువ్వు? ఎవరు పడితే వాళ్ళకు ఏది పడితే చెప్పి పంపించుడేనా? అబ్బా నేనేం చెప్పినా అనిల్, నీకు తెలుసు కదా నిన్ను చూడకుండా నేను ఒక గంట సేపు కూడా ఉండలేనని, అందుకే చెప్పి పంపినా. చెప్పాలనే, చెప్పి పంపించాలి. కానీ తానం చేసినా తయారై కూర్చున్నా గసంటే చెప్పి పంపిస్తారా ఎవరన్నా? నీ అవ్వ ఎప్పుడు తెలివికి వస్తావో ఏమో. అయినా నువ్వు గంట సేపు గట్టి తిండి లేక ఉండలేకపోతున్నావా? నిజంగానే నన్ను చూడలేక ఉండలేకపోతున్నావా? అట్లాంటివేంది అనిల్, నిజంగానే నిన్ను చూడకుండా ఉండలేకపోయినా. నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఉండలేవని. సరేగా నేను నీకు ఒకటి చెప్పాలా, నువ్వు ఈ నీలిరంగు కలర్ చీరలా నీలిరంగు కలర్ మొగుడు లెక్క ముద్దుకున్నావు. నిజంగా సరే గాని అనిల్, అర్జెంటుగా వెళ్ళి ఒక 5 ప్లేట్లు టిఫిన్ తీసుకురావా, ఆకలిస్తుంది. పొద్దుగానే స్టార్ట్ చేసినావా? టిఫిన్ ఎవరైనా పొద్దున్నే స్టార్ట్ చేస్తారు. అది కూడా కరెక్టే కానీ 5 ప్లేట్లు అంటే నీకోసం 5 ఏంది జాను, 6 ప్లేట్లైనా తీసుకొస్తా. కానీ ఇక్కడ ముద్దు ముందు టిఫిన్ తీసుకుందా, తర్వాత ముద్దు పెడతా. నువ్వు ఎప్పుడు గిట్టినా అంటావు. సరే దొంగడదక దరిగడదక దరిగడదక దొంగడదక దరిగడదక దొంగడదక దరిగడ
అనిలో ఓ బావా అనిలో ఎవలయ్యా నువ్వు? అనిల్ ఇంట్లో లేడు. నేనా? నేను అనిల్కు మేన బొమ్మది అయితా. గప్పుడెప్పుడో పెళ్లికి చూసిన మా బావను, ఇంతవరకు మళ్ళా చూడలే. చూసి చాలా దినాలు అవుతుంది. ఇంతకు నువ్వోలమ్మో? ఆ? ఈడెవడు పెళ్లిలో చూసినా అంటుండు, మళ్ళీ నన్ను గుర్తుపడతలేడు. ఓ అయ్యా, నేను అనిల్ పెండ్లాన్ని. అంటే ఇప్పుడు నువ్వు అనిల్ పెళ్ళానివా? ఓరి బావగా ఎంత పని చేసినావురా. ఇప్పుడు మా బావగాడు రెండో పెళ్లి చేసుకున్నా నిన్ను. బంగారం లాంటి పెళ్ళాన్ని ఇడిచిపెట్టిండా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఆయనకి నేను ఒక్కదాన్నే పెండ్లాన్ని. ఆయనే ఇంకా రెండో పెళ్లి చేసుకోలేదు, చేసుకోడు కూడా. అట్లా కాదమ్మా తల్లి. ఆయాల మీ పెళ్ళిలా నువ్వు సన్నగా చీపురు పుల్ల లెక్కున్నావు. ఇప్పుడు బాగా దొడ్డుగా అయ్యేసరికి సరిగా గుర్తుపట్టలేదు. ఎవలయ్యా దొడ్డుకున్నది? ఏం మాట్లాడుతున్నావు? మాటలు మర్యాదగా రాని. నన్ను పెళ్లి చేసుకున్న నా మొగడే ఇప్పటి వరకు దొడ్డుకున్నావు అనలే. నువ్వేమనివయ్యా అననికి? అయ్యో జరా ఏమనుకోకురా చెల్లె. లడ్డుగుండేసరికి ఏదో మాట జారిన. మా అనిల్ తోటి కొంచెం పని ఉండేరా, అందుకే వచ్చిన. పని లేదేం లేదు, పోయి నుంచి. అరే అంత మాట అనగరా చెల్లె. మా అనిల్ బావతోటి ముఖ్యమైన పని ఉండి వచ్చిన. మా బావ వచ్చేదాకుండి కలిసి వెళ్ళిపోతా. అరే దయచేసి నా బాధ అర్థం చేసుకోరా చెల్లె. నీ బాధ నాకు అర్థమైందే అన్న. ఆయన వచ్చే వరకు నువ్వు వీడినే ఉండొచ్చు. కాకపోతే ఇట్లా ఉత్త చేతులతో వచ్చినవని తెలిస్తే ఆయన బాధపడతాడు. అందుకే పోయి పండ్లో పొలాల్లో తీసుకొని రా. పండ్లా? పండ్లే అన్నా. సేబులు, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, ఏవో ఒక పండ్లు. అయినా ఇలా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు చేతులు ఊపుకుంటూ వస్తే ఏం బాగుంటుంది చెప్పు? అదే ఏ పండ్లో పొలాల్లో తీసుకొచ్చినావు అనుకో, నీకు మర్యాద, వాళ్ళకి మర్యాద. పండ్లో పొలాల్లో తీసుకురాపో. ఏం చూస్తున్నావన్నా? ఆయన వస్తే బాధపడతాడు. పో పో పో. పోతున్నా చెల్లె, పోయి తీసుకొని వస్తా. అరే కుమార్, ఎప్పుడు వచ్చినావు రా దాదా? అవ్వ ఎన్ని రోజులు అవుతుందా నీ చూసి. బాగున్నావారా? బాగున్నారా బావా? నువ్వు బాగున్నావా? నాకేమైనా మంచిగున్నా. దా ఓ జానా, ఎవరు వచ్చినా చూతుదా? మా బామ్మర్ది గారు వచ్చిండు చాలా దినాలకు. ఎవరొచ్చిర్రు? నమస్కారం అన్నయ్య. మంచిగున్నావా? నమస్కారం రా చెల్లె. వీడు ఎవడనుకుంటున్నావు? వీడు నా బామ్మర్ది, కాస నా మేడ బామ్మర్ది. వీడికి ఇంట్లోకి పోయి నీళ్ళు తీసుకొచ్చి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిండు కదా. అరే ఏంటి ఇవి? నీ మన ఇంటికి వస్తుంటాడికి పనులే అవసరం అరా? మందారు మేమేమన్నా? నీ మీద చెల్ల మీద ప్రేమతో తెచ్చినరా బావా. సరే నీ ప్రేమను మేమెందుకు కావాలి? జానవా పట్టు, ఇవి తీసుకో, ఇంట్లో పెట్టుకోపా. ఇక వాటరా చెల్లె, తీసుకోరా. అరే నడువురా, కడుక్కో అంటే గట్ల లేవటేమరా? ఇప్పుడు కాలొద్దు ఏదో తీరా, నాకు వేరే ఊర్లో కొంచెం పని ఉంది, పోయిస్తా. మరి పనున్నాడు వీడికి ఎందుకు వచ్చినావురా? బువ్వానా తినిపో. మళ్ళీ వచ్చినాక తింటది. అరే ఆగురా. వద్దు తీరు ఇప్పుడు. పిచ్చోడు వచ్చిండు, పనులు తీసుకొచ్చిండు, ఇచ్చిండు పోతుండు. సరే జల్దీరా, సాయంత్రం. సరే నాటుకోడు కోసి బాగా రేపిస్తా మీ చెల్లతోటి. అనిల్, ఏమై జల్ది పోయి చేయగడుకొని రాపో, బువ్వ తిందాం. అసలే ఎండలో పోయి వచ్చినావు కదా, మళ్ళీ బువ్వ కూడా చల్లగా అవుతుంది. పో జల్దీ రాపో. వస్తున్నా, తినువైతే పెట్టుకరా. పని మనిషి రానట్టుంది, గిన్నెలు ఏడి ఆనే పెట్టింది. చెల్లి రాయే తల్లి, జల్ది రా. ఆకలి వందలు ఉరుకుతుంది. ఇలా సాన్నే వండింది అన్ని.
నేను అన్నం అయిపోయింది వేసుకురా పో. ఏ ఊకో అనిల్ జోక్ చేస్తావు, రోజు కొంచెమే కదా తింటావు, అందుకే నేను కొంచెమే పెట్టుకొచ్చిన, మిగిలిందంతా నేను వేసుకున్నా. అన్నం లేదు అయిపోయింది, ఈ రోజు మందం నీళ్ళతో సరిపెట్టుకో. చీచి ఏం బతికేనాది నా బతుకు పాడు కాదు. ఎవరి నాసుడు బతుకు ఎవరికి ఉండొద్దు, నాసుడి పెళ్ళం కూడా ఎవరికి రావద్దు. ఇగో చూడు, నా తిండి మీద పడి ఏడ్చినవు అనుకో మంచిగా ఉండదు. నాకు గనక కోపం వస్తే నిన్ను కూడా ఇందులో నంచుకొని తింటా. నా తిండి మీద పడి ఏడ్చి నన్ను ఇబ్బంది పెట్టకు, నాకు దిష్టి తగులుతుంది. ఇప్పటి మందం నీళ్లు దగ్గు సోపో, ఇప్పటి మందం నీళ్లు దగ్గు సోపో. కర్మ కర్మ. ఛీ, తినే తిను మొత్తం నేను. ఎండు చేపలకి ఎండిపోతుంది. అనిలు, ఓ అనిలు. ఏందే బోధైనా సరిపోలేదా? నన్ను కూడా తింటావా? తిను తిను. ఏ అది కాదు, పక్క పంటూరులో మా ఫ్రెండ్ ఉన్నది, రాక హైదరాబాద్ నుంచి వచ్చింది. ఒక్కసారి కలుద్దాం రారా అంటుంది. మళ్ళీ రేపైతే అది హైదరాబాద్ వెళ్ళిపోతుంది, ఒకసారి పోయొద్దాం పా. ఇది ప్లానింగే ఉంది. ఇలా తినుడు అయిపోయింది, ఇప్పుడు ఆడికి పోయి తినల్లా? నీ అవ్వ నువ్వు తిండి కోసమే పుట్టినవే, తిని 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 ఏనుగు రెక్క అవుతున్నావు. ఏమో అంటున్నావు? నేనేమంటున్నా ఏమంటలేను, ఏనుగు గురించి ఎంత చెప్పినా తక్కువనే అంటున్నా. సరే తీ పోయి కలవడదాం పా. ఎన్నో మా మంచి అనిల్ ఉండు, డోర్ పెట్టొస్తా. రా. చెప్పొచ్చు కదా మరి, నడు లేక ఈ పని. కవిత, ఓ కవిత. వస్తున్నానే. అనిల్ ఇదిగో మంచి నీళ్ళు. ఎందుకే ఇప్పుడే కడుపు నిండా అన్నం తిన్నా మళ్ళీ నీళ్ళు పడతాయా? తాగు, మా ఫ్రెండ్ అంత ప్రేమతో తెచ్చిస్తే మంచి నీళ్ళు తాగవా? తాగు. నీకు ముచ్చట చెప్పాలా ఏ కవిత, మా ఆయన మస్తు మంచోడు. నీ దగ్గరికి పోదామనగానే పనులన్నీ పక్కన పెట్టి మరీ తీసుకొచ్చిండు. అబ్బా అవునా? మీ ఆయన చాలా మంచోడు, చాలా మంచోడు. అవునే కవిత, పొద్దున్నుంచి ఏం తినలేదు, తిన్నికే అన్నండి నువ్వానే, తిన్నికే అన్నండి నువ్వానే. అట్లాంటివేంది ఝాన్సీ, నువ్వు వస్తున్నా అని చికెన్ కూర కమ్మ వండినా. ఏంది చికెనా? అబ్బా చికెన్ తిని ఎన్ని రోజులైందో, అది కూడా నీ చేతి వంట. పో పో పట్టుకరా పో, తిన్నాక మాట్లాడుకుందాం. నిమ్మకాయ 2 రోజుల కింద చికెన్ తెచ్చిన, ఇజ్జత్ తీస్తే మీ దోస్తు దగ్గర. ఇగో ఇప్పుడు నాకు ఎక్కువ దమ్మున పట్టుకరారా. తొందరగా తీసుకురా ఏ కవిత. ఝాన్సీ మీరేసుకోర్రే. తీసుకుందాం మనమే అంట, మంచిగా మీ దోస్తు. వ్యవసాయ
మీ దోస్తు మన ఇద్దరికనే ఉండింది, ఇద్దరిని తినమన్నది ఎయ్యిన్లా ఇంతంతా. ఏ అనిల్, నాకు తిన్న తర్వాతనే ఎవరైనా అనవసరంగా తినేటప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు, తినని. ఓసే ఇది వరకు దాకా ఇంటికాడ గుర్రం లెక్క, గాడిద లెక్క, పంది లెక్క, దున్నపోతు లెక్క ఇంత పెట్టుకొని తింటివి, మళ్ళీ ఎట్లా తినాలనిపిస్తుంది? నీ నాలుకే గోచయ్యా సరిపోలేదా? మళ్ళీ ఈర కూడా తినాలా? ఇంకా అయినా ఆప్తలే అట్నే తింటున్నావు. ఇంటికాడ తిన్నది ఇంకా ఉంటదా? అంత జర్నీ చేసి వస్తే ఎప్పుడో అరిగిపోయింది. అయినా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, ఓ పక్కన కూర్చో. పందిదానా, ఎవరు రమ్మన్నారే నేను మా ఇంటికి? అంటే నువ్వు రమ్మలేదా దీన్ని? నేనెందుకు రమ్మన్నా అన్న? అదే నాకు ఫోన్ చేసి, వస్తే కవిత మీ ఊర్లో పని ఉంది, నేను మీ అన్న వస్తున్నాము, అట్లనే నిన్ను చూసిపోతాం అన్నది. గట్లనే అన్నం కూర ఏమన్నా వండుమని అన్నది. సరే తీ, మా ఫ్రెండ్ వస్తుంది కదా అని చికెన్ తెచ్చి వండినా. కానీ ఇది గింత తింటదని నాకేం తెలుసు? అసలు నువ్వు దీంతో ఎట్లా ఎగుతున్నావు? చిన్న కాడికి చాలు గాని రాయిగా పోదాం. మీ దోస్తు ముంగడ ఇచ్చేది దిశ కాడికి చాలు, నడు పోదాం. అబ్బా ఆగని, లాస్ట్ 2 ముక్కలు ఉన్నాయి, తినిపోదాం. మంచి మర్యాద నేను చెప్పినట్టు ఇప్పుడు నాతో వస్తేనే మంచిది. మీ ఫ్రెండ్ ముంగట అనవసరంగా ఇచ్చేది మొత్తం పోయింది. ఇప్పుడు వస్తావా లేకపోతే ఈ నుంచి చక్కగా మీ ఇంటికి వెళ్ళగొట్టాలా? సరే పా పోదాం, ఎప్పుడు తినేటప్పుడే డిస్టర్బ్ చేస్తా. సారీ రా. సరే కవిత, వెళ్ళొస్తాం. ఈసారి మళ్ళీ వస్తాను. మళ్ళా రాకే తల్లి, మళ్ళా రాకే తల్లి. బాయ్ మంచిగా అయిందా? నడువిగా చెప్పలేటో వాయే మొత్తం లేకుండా అడుగు. నీ అబ్బాయి ఇచ్చే తీసింది కాకుండా ఇంకా మళ్ళీ వస్తా అని చెప్తున్నా. ఏందని ఎప్పుడు చూడు తినేటప్పుడే డిస్టర్బ్ చేస్తావు? లేదే, నువ్వు 20 గంటలు తింటే ఉంటాయి, ఇంకా డిస్టర్బ్ ఎప్పుడు చేయాలి నిన్ను? సరే గాని ఎట్లయినా ఇంటికే పోతున్నాం కదా, దారిలో తిననీకి ఏమైనా సరుకులు తీసుకొని పోదాం. మొన్ననే కదా 10,000 సరుకులు తీసుకుపోయినాం. పంది లెక్క ఇంట్లో తిని కూర్చుంటే పెద్ద పెద్ద కొండలనే కలుగుతాయి, అర్థమవుతుందా? సరుకులే వరకులే, నడువు. సరే అయితే ఇంటికి పోయినాక అన్నం తిందాం. పొద్దు నుంచి 10 సార్లు తిన్నారు, ఇంకెన్ని సార్లు చెప్పువా? పిచ్చి లేచేటట్టుంది నీ తిండిపోతుంది. అబ్బా నీకు 10 రోజులు పెడతా. ఎందుకు ఇలా నా కర్మ